ఎవ్రీబడి, నా పేరైతే సుమారాని. వెల్నెస్ కోచ్ వర్క్ చేస్తున్నాను. హెర్బల్ లైఫ్లో ఇండిపెండెంట్ అసోసియేట్గా ఉన్నాను. మీకు కూడా ఇంట్లో ఉండి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు, లేదా బరువు పెరగాలనుకుంటున్నారు, లేదా మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఈరోజు వచ్చేసి హెర్బల్ లైఫ్లో మనం ఫైబర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫైబర్లో 2 రకాలు ఉంటాయి, అండ్ కాంప్లెక్స్ అండ్ సప్లిమెంట్. అంటే పౌడర్ రూపంలో ఉంటుంది, టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి, అసలు మన హెర్బల్ లైఫ్ ఫైబర్ ఎందుకు తీసుకోవాలి అనేది మెయిన్ ఈరోజు తెలుసుకుందాం. దీని బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది. అండ్ దీంట్లో వచ్చేసి ఫైబర్లో మెయిన్గా వచ్చేసి సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. హెర్బల్ లైఫ్ ఫైబర్లో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలంటే ప్రోటీన్ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ప్రోటీన్ ఎంతైతే ఇంపార్టెంటో ఫైబర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఫైబర్లో 2 రకాలు ఉంటాయి, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. దీంట్లో వచ్చేసి సాల్యుబుల్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అండ్ తక్కువ క్యాలరీస్లో ఉంటుంది. 1 స్పూన్లో వచ్చేసి 5 గ్రామ్స్ ఫైబర్ అందుతుంది మనకి. దీంట్లో సప్లిమెంట్స్ వచ్చేసి 3 గ్రామ్స్ ఫైబర్ అందుతుంది. దీంట్లో వచ్చేసి 5 గ్రామ్స్ ఫైబర్ అందుతుంది 1 స్పూన్లో. ఇది ఎలా అయినా తీసుకోవచ్చు మనం, ఫ్రెష్లో కానీ, షేక్లో కానీ, నార్మల్గా మీరు చపాతీ పిండిలో కానీ, దోశలో బ్యాటర్లో కానీ ఎలా అయినా మిక్స్ చేసి తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా వచ్చేసి ఒక ఉమెన్కి 20 to 25 గ్రామ్స్ ఫైబర్ కావాలి పర్ డేకి. అండ్ మెన్కి వచ్చేసి 30 to 35 గ్రామ్స్ ఫైబర్ కావాలి. అండ్ మీరు థిక్ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇంకా మీ బాడీకి తగ్గట్టు మీ కోచ్ డిజైన్ చేసిస్తారు ఫైబర్. అండ్ ఇది వచ్చేసి మీ కోచ్ ఎలా డిజైన్ చేసిస్తే అలా యూజ్ చేయండి. మీకు కోచ్ లేరనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. నేను మీ కోచ్గా కావాలి అనుకుంటే ఇది ఒక కోచ్ గైడెన్స్లో మాత్రమే యూజ్ చేయాలి. అండ్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ వచ్చేసి మనకు మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వడానికి కానీ, ఓవర్కమ్ చేసుకోవడానికి, లేదు అంటే మనకు డైలీ బౌల్ సిస్టమ్ కరెక్ట్గా అవ్వడానికి, మీరు తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వడానికి సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అనేది 2 మనకి ఇంపార్టెంట్ మెయిన్. అండ్ ఫ్యాట్ లాస్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డైలీ మనకి మీకు కోచ్ ఎలా డిజైన్ చేసి అలా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 90 సప్లిమెంట్స్ ఉంటాయి, డైలీ 3 తీసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఫైబర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. అండ్ ఫైబర్ అనేది ప్రతి ఒక్కరు యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్గా బౌల్ సిస్టమ్, డైలీ బౌల్ సిస్టమ్ కరెక్ట్గా అవ్వడానికి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే బెస్ట్ న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. మనకి బయట ఫైబర్కి ఇక్కడ ఫైబర్కి ఏంటి డిఫరెంట్ అంటే, మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ అవుతుంటాయి. బయట నార్మల్గా కర్రీస్ కానీ బయట ఫైబర్ తీసుకున్నా కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటుంటాయి. దీంట్లో తక్కువ క్యాలరీస్లో 1 స్పూన్లోనే 5 గ్రామ్స్ అందుతుంది ఫైబర్. కాబట్టి చాలా బెస్ట్ హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ వాళ్ళకి. అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి ఫైబర్ బెస్టా, సప్లిమెంట్ బెస్ట్ అంటే ఫైబర్ బెస్ట్, కాంప్లెక్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ మీరు ఎటైనా బయటికి వెళ్తున్నారు, క్యారీ చేయడానికి ఈజీ వేలో ఉంటుంది సప్లిమెంట్స్. మీరు ఇంట్లోనే ఉండి తీసుకుంటున్నారంటే హ్యాపీగా కాంప్లెక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది మార్నింగ్ ఫ్రెష్లో మిక్స్ చేసుకోవచ్చు. షేక్లో చాలామంది షేక్లో వేసేసి బ్లెండ్ చేస్తూ ఉంటారు, అలా బ్లెండ్ చేయకూడదు. ఇది కొంచెం బరకగా ఉంటుంది. మీరు షేక్ మిక్స్ చేసుకున్న తర్వాత పైన వేసుకొని కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ బ్లెండ్ చేయకూడదు వేసేసి. అలా తీసుకోవడం ద్వారా మీకు ఈజీగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇది తీసుకుంటూ మీరు ప్రాపర్గా వాటర్ కనుక తీసుకున్నట్టయితే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతారు. ఇంకా మీకు ఫైబర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే కాల్ చేయండి, ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అండ్ మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, అండ్ ఫైబర్ న్యూట్రిషన్ మీకు కూడా కావాలి, మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. థ్యాంక్ యూ.